రైట్ వైఎస్ఆర్సీపీ స్టాండ్ మార్చింది. రాజధానికి జై అంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిపై వైసీపీ జై కొట్టింది. అయితే అమరావతిని రాజధానిగా విపక్షం ఒప్పుకుంది. అమరావతి రాజధాని అంశం గత ప్రభుత్వంలో ఎంత రసాభాస అయింది అన్న విషయం మనకు తెలుసు. అమరావతి రైతులు నెలలు తరబడి కూడా దీక్షలు చేశారు, సంవత్సరాల తరబడి దీక్షలు చేశారు. అటువంటి టైంలో జగన్ అటుగా వెళ్తూ, అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటుగా వెళ్తూ కూడా వాళ్ళ కళ్ళి చూసింది కూడా లేదు. అమరావతిని రాజధానిగా ఉంచాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని ముందలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా ప్రకటించారో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ అమరావతి విషయంలో నిరాకరణ చెప్పలేదు. ఓకే, అమరావతి రాజధాని ఓకే అని చెప్పింది. కానీ ఒక్కసారి కనుక ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చింది. అమరావతి రాజధానికి సరైన ప్లేస్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అమరావతిలో పెట్టుబడుల అంశం కానీ ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి అమరావతి అభివృద్ధి అనేది అక్కడితో ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి అంశం ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ సమయంలో అమరావతి విషయం మీద అమరావతి రాజధానిగా ఇప్పుడు మొట్టమొదటిసారి కూడా విపక్షం అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నట్లే ఈ అంశాన్ని చూడాలి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. రాజధాని కొనసాగింపు చంద్రబాబు చేతిలోనే ఉంది అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ నుంచి రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలో పునాదులు పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ ఇక్కడ నుంచి రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలో పునాదులు పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ ఇక్కడ నుంచి రూల్ అంటే అమరావతికి పెట్టుబడులు వచ్చే అంశంలో కూడా ఒక అనిశ్చితి నెలకొని ఉంది, కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా తీసుకుంది, మరలా కూడా నెక్స్ట్ మరో ప్రభుత్వం వస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం దొరికింది. ఇప్పుడు ఉన్న విపక్షం కూడా అమరావతే రాజధాని అంటూ కూడా చెప్పింది. కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రయారిటీ ఏ విధంగా ఉంటుందంటే ముందర రైతులకు ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళకి ఏదైతే అంటే ప్రామిస్ ప్రకారం అక్కడ ప్లాట్లు అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నప్పుడు అవి ముందర ఫుల్ఫిల్ చేసి తర్వాత మిగిలిన చూస్తారని కూడా చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక గత ప్రభుత్వంలో పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసి ఇంకా కూడా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. వైసీపీ ప్రభుత్వంలో అమరావతి స్థానంలో కూడా 3 రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసి కూడా విఫలమయ్యారు జగన్. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రూటు మార్చారు. ఇప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలపై విమర్శలు కూడా చేశారు. ఇక ఇప్పుడు రాజధానుల విషయంలో వైసీపీ పూర్తిగా కూడా యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఓ డిజిటల్ మీడియా కాంక్లేవ్లో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి 3 రాజధానుల ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పేశారు. జగన్ అమరావతి నుండే పరిపాలన కొనసాగిస్తారని సజ్జల తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ఖర్చు తగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గిస్తూ గుంటూరు, విజయవాడ మధ్య మహానగర నిర్మాణానికి కృషి చేస్తామని సజ్జల ప్రకటించారు. అయితే 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో అమరావతి రాజధాని అంటూ కూడా మద్దతు ఇచ్చింది వైసీపీ. అధికారంలోకి వచ్చాక మాత్రం అమరావతి స్థానంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అంటూ కూడా ఇక 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చింది. దీంతో అమరావతి రైతులు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 3 రాజధానుల ప్రక్రియకు అప్పుడు బ్రేక్ పడింది. ఆ తర్వాత అమరావతి విషయంలో రైతులతో పాటు స్థానికులను కూడా టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ సర్కార్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత 3 రాజధానుల పేరెత్తకుండా జాగ్రత్త పడుతూ వస్తూ ఉన్నారు.
ఇక సరైన సమయంలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వైసీపీ నేత బొత్స ఈ మధ్య ప్రకటించారు. అదే సమయంలో అమరావతి విషయంలో చంద్రబాబు సర్కార్ దుబారాను జగన్ పలుమార్లు ప్రశ్నించారు. ఇక విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కడితే సరిపోదా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవేవి పట్టించుకోకుండా కూడా ఇక చంద్రబాబు సర్కార్ అయితే ముందుకెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. మరి సడన్ గా కూడా యూ టర్న్ తీసుకోవటం వెనుక ఏంటి మరి అనేది కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కంప్లీట్ గా కూడా అమరావతి రాజధాని అని చెప్పి ప్రతిపక్ష పార్టీ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్లేనా? రేణుశ్రీ, ఒక కాంక్లేవ్ లో డిజిటల్ కాంక్లేవ్ లో పాల్గొన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కృష్ణా గుంటూరు మధ్య రాజధాని పూర్తి చేస్తే బాగుంటుంది, అదే శాశ్వత పరిష్కారం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టించాయి. ఎందుకంటే సాధారణ ఎన్నికల తర్వాత రాజధాని అంశంపై వైసీపీ ఇప్పటి వరకు ఏ స్టాండ్ తీసుకున్న పరిస్థితి లేదు. గతంలో ఏదైతే వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అంటూ అటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, ఇటు అమరావతి, ఈ 3 ప్రాంతాలు 3 రాజధానులుగా నిర్ణయించిన వైసీపీ ఎన్నికల తర్వాత రాజధాని విషయంలో సైలెంట్ గా ఉండేది. దానిపైన ఏ వ్యాఖ్యలు చేయకోకుండా ఇంతవరకు దాదాపు 15 నెలల కాలం టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి 15 నెలల కాలం అయినా కూడా ఎక్కడ రాజధాని పైన ఒక స్టాండ్ తీసుకోలేకపోయింది. అయితే నేడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు రాజధాని అమరావతి వైపే వైసీపీ మొగ్గు చూపింది అనేలాగా అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పూర్తవుతుందా లేదా అనేది మా చేతుల్లో లేదు, అది చంద్రబాబు చేతిలో ఉంది అనే వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అయితే రాజధానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు తీసుకురాకోకుండా రాజధాని పూర్తి చేస్తే బాగుంటుందంటే ఆయన మరో వ్యాఖ్య చేశారు. రాజధానిలో డబ్బు పెట్టడం అనేది అది అప్పు తీసుకొచ్చిన డబ్బుతో రాజధాని కట్టడం ఏంటి అనే కోణంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు అమరావతి రాజధానికి ఈ ఒప్పుకునేలాగా వైసీపీ వ్యవహారం ఉంది అని అనుకోవచ్చు రేణుశ్రీ. అయితే ఈ సడన్ యూటర్న్ ని ఎలా చూడాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో కూడా గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు కనుక మనం చూస్తే, ఇప్పుడు ఒక్క ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు మరో ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అటువంటి సందిగ్ధత నెలకొన్నది. ఆ తరుణంలోనే రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఈ నిర్ణయం అనుకోవచ్చా? రేణుశ్రీ, ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి కోసం అనుకోవచ్చు, లేదా రాజధాని ఏదో ఒక ప్రాంతంలో రాజధాని ఇష్యూను మళ్ళీ చెలరేయకుండా ఉండకోకుండా 3 రాజధానులు అనే ప్రస్తావన లేకోకుండా వైసీపీ మరో స్టాండ్ తీసుకునిందా అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గతంలో 3 రాజధానుల స్టాండ్ తీసుకున్న వైసీపీ తన స్టాండ్ ను మార్చుకున్నది అనేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాజధానికి అభివృద్ధి వికేంద్రీకరణతో మేము 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నాం తప్ప మేము ఎక్కడ 3 రాజధానులు ఉంటాయని మేము చెప్పలేదంటూ సజ్జల మరో వ్యాఖ్య చేశారు. ఈ రోజు ఇక్కడ మనం ప్రధానంగా చూసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, రాష్ట్ర శ్రేయస్సు కోసం కావచ్చు, లేదా ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల కోసం కావచ్చు, ఒక స్థిరమైన రాజధానికి ఆంధ్రప్రదేశ్ కు అవసరం కాబట్టి వైసీపీ తన స్టాండ్ మార్చుకున్నది. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెప్పిన మాట సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తారు కాబట్టి జగన్ దీనికి అంగీకరించినట్లే అనేలాగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి రాజధాని పైన వైసీపీ తన స్టాండ్ మార్చుకున్నదని బహిరంగంగా చర్చ జరుగుతుంది, ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. రేణుశ్రీ, గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది. అయితే దీంట్లో దిద్దుబాటు చర్యలో భాగంగానే ఇప్పుడు అమరావతిని యాక్సెప్ట్ చేసింది. అప్పుడు చేసిన తప్పుల్ని ఇప్పుడు దిద్దుకుంటుంది అనుకోవచ్చా? నిన్నటి నుంచి కనుక చూస్తే నిన్న కూడా ఒక అంశంలో యూటర్న్ తీసుకున్నారు జగన్, మరో అంశంలో ఈ రోజు యూటర్న్ తీసుకోవటం. రాజకీయాల్లో 2 అంశాలు ఉంటాయి రేణు. ఒకటి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రోజు వాళ్ళకి ఆ తప్పులు కనిపించవు. అది ఓటమి ఎదురైనప్పుడు మాత్రమే తప్పులు దిద్దుకునే అవకాశం వస్తుంది, మళ్ళీ ప్రజల మద్దతు పొందడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ ప్రధానంగా వైసీపీకి గత ప్రభుత్వంలో 3 రాజధానుల స్టాండ్ తీసుకోవడం వల్ల వైసీపీకి తీవ్ర నష్టం జరిగింది. కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా
విశాఖపట్నం రాజధానిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలో రాజధాని ఉంటది, అక్కడ అభివృద్ధి జరిగింది, దాదాపు వైజాగ్ మెట్రో సిటీ లాగా అభివృద్ధి చెందుతుంది అని వైసీపీ చెప్పినా కూడా ఆ గత ఎన్నికల్లో ఏదైతే 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అక్కడ 34 సీట్లకు కేవలం 2 సీట్లు మాత్రమే గెలవగలిగింది. ఎందుకంటే అక్కడ రాజధాని ఆ ప్రాంత ప్రజలు కూడా ఆహ్వానించలేకపోయారు. అక్కడ ప్రజలు కూడా తిరస్కరించినట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఏదైతే హైకోర్టు, సిబిఐ బెంచ్ ఇలాంటివి చెప్పినా కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా జగన్ కు నైతికంగా సీట్లు లభించలేదు. కేవలం 7 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఉత్తరాంధ్ర రాజధాని విశాఖపట్నం రాజధాని కేంద్రంగా చెప్పినా కూడా ఆ రోజు 2024 ఎన్నికల్లో ఆయనకు కేవలం 2 సీట్లు లభించాయి ఉత్తరాంధ్ర జిల్లాలో. కాబట్టి వైసీపీ తన స్టాండ్ ను మార్చుకున్నది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల చర్చ జరుగుతుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో మొత్తానికైతే వైసీపీ సడన్ గా కూడా ఒక యూ టర్న్ తీసుకుంది రాజధాని విషయంలో. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో కూడా రాజధాని లేని రాష్ట్రంగానైతే ఏపీ మిగిలిపోయింది. దీని మీద అప్పట్లోనే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా దీని మీద అక్కడున్న యువత కానీ లేకపోతే ఏపీ వాసులు కానీ అనేక రకాలుగా కూడా దీని మీద స్పందించడం జరిగింది. అయితే ఇది పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్ చేసింది అనే వైసీపీ ఓటమిలో ఇది పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్ చేసింది డెఫినెట్గా కూడా అనేది నిపుణుల అంచనా కూడా ఉంది. మరి ఇప్పుడు ఇది దిద్దుబాటు చర్యలో భాగంగా ఈ యూటర్న్ తీసుకోవటం దిద్దుబాటు చర్యలో భాగమా అనే అంశం కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక చర్చ జరుగుతోంది.